ఒకరోజు ముగ్గురు యువకులు అడవిలో దాగి ఉన్న ఓ రహస్య గుహను కనుగొన్నారు. ఆ గుహ ముందు ఒక భారీ రాయి ఉండేది. వారిలో ఒక ధైర్యవంతుడు ఆ రాయిని బలంగా తోశాడు. వెంటనే ఎన్నో సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న పురాతన యంత్రం పనిచేయడం ప్రారంభించింది. ఆ కొండ రెండు వైపులా ఉన్న పెద్ద రాళ్లు నెమ్మదిగా బయటకు పొడుచుకుని వచ్చాయి. ఆ తర్వాత అవి ఒకదానికొకటి దగ్గరయ్యాయి. చివరికి గట్టిగా కలిసిపోయి అగాధాన్ని దాటే ఒక రాతి వంతెనగా మారిపోయింది. ఆ అద్భుతాన్ని చూసి ముగ్గురు ఆశ్చర్యంతో ఆనందపడ్డారు. ఆలస్యం చేయకుండా వారు ఆ రాతి వంతెనపై నడుచుకుంటూ అవతలికి చేరుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఏ దారిలో వెళ్లాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వారిలో ఒకరు తన చేతిలో ఉన్న ఆకులను ఊదాడు. ఆ శబ్దానికి ఎక్కడి నుండో ఒక మాట్లాడి కప్ప వచ్చి వారి ముందుకు దూకింది. కప్ప గంభీరంగా మాట్లాడుతూ సరైన దారి తెలుసుకోవాలంటే ముందుగా నా కోరిక తీర్చాలి అని చెప్పింది. వేరే మార్గం లేక వారు తమతో ఉన్న పెద్ద గడ్డం ఉన్న మనిషిని ముందుకు పంపారు. అతను కప్ప చెప్పిన పని చేయగానే కప్ప సంతోషంగా అతని తలపై చేయి వేసి సరైన దారిని చూపించింది. దాంతో ముగ్గురు తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. కానీ అదే సమయంలో దూరం నుండి ఒక మహిళ సహాయం కోసం అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే ధైర్యవంతుడు ఆ దిశగా పరిగెడతాడు. అక్కడ ఒక అందమైన యువతి క్రూరమైన చిరుతపులి దాడిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతుంది. అది చూసిన అతడు నేలపై ఉన్న పెద్ద రాయిని పట్టుకుని ఏమాత్రం భయపడకుండా ఆ చిరుతపులిపై దాడి చేయడానికి ముందుకు దూసుకెళ్తాడు. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.